హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్ సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ ఏది? జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ ఆప్షన్ 4 సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, పర్సోనా అనేది క్రింది భాషాపదం. పర్సోనా అనేది లాటిన్ భాషాపదం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. పర్సోనా అనగా అర్థం ముసుగు. నెక్స్ట్ వన్, శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 23వ జత క్రోమోజోమ్. నెక్స్ట్ వన్, ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడం అనేది పరిహారం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్న కోపం మరొకరి మీద చూపించడం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. సమస్యను ఎదుర్కొనలేక చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. తాదాత్మీకరణం అంటే ఒకరి గెలుపుని తమ గెలుపుగా భావించడం. నెక్స్ట్ వన్, 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. నెక్స్ట్ వన్, నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1909. నెక్స్ట్ వన్, మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించిన వారు. మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించినది ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ వన్, సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం. సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాన్ని ఏర్పరచడం నిగమన వివేచన. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాడి స్వతసిద్ధమైనది. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం అనేది స్వతసిద్ధంగా మనకు లభించేటువంటి అంశము. నెక్స్ట్ వన్, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఎవరు? ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఆప్షన్ 2 గేట్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది. ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఆప్షన్ 4 దిశ. నెక్స్ట్ వన్, ధారణ వక్రరేఖలను రూపొందించినది ఎవరు? ధారణ వక్రరేఖలు రూపొందించినది ఆప్షన్ 1 ఎబ్బింగ్ హాస్. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దీర్ఘకాల ఉపగమం. నెక్స్ట్ వన్, ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ ఏది? మేకను చూసి కుక్క అని పిలవడం అనేది సాంశీకరణం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బండూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ఏది? బండూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ఆప్షన్ 4 ప్రేరణ. బండూరా సాంఘిక అభ్యసనంలో ఉన్నటువంటి ప్రక్రియలు అవధానం, ధారణ, పునరుత్పాదకం, పునర్బలనం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చెందని వారు ఎవరు? ఇందులో గెస్టాల్ట్ వాదానికి చెందని వ్యక్తి
ఆప్షన్ 4 డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ వన్, మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్ 3 విక్టర్ ఫ్రాంకిల్. నెక్స్ట్ వన్, కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. కార్యక్రమయుత అభ్యసనం అనేది ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. నెక్స్ట్ వన్, 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి ఏది? 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండేటువంటి స్మృతి ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, థార్న్డైక్ సిద్ధాంతం. థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం. సాంప్రదాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో. కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులైనటువంటి కోఫ్కా, కోహ్లర్ వీరు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని ప్రధాన విధి ఏమిటి? ఉపాధ్యాయుని యొక్క ప్రధాన విధి ఆప్షన్ 3 పిల్లల సంపూర్ణ అభివృద్ధి. నెక్స్ట్ వన్, ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది ఆప్షన్ 4 పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉండడం. నెక్స్ట్ వన్, నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించినది ఆప్షన్ 4 జాన్ హాల్ట్. నెక్స్ట్ వన్, బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం అనేది ఏ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనము స్తంభించడం జరుగుతుంది? అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం అనేది కనబడుతుంది అంటే ఆప్షన్ 2 పీఠభూమి దశ. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 2030. నెక్స్ట్ వన్, కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యం 1 కిలోబైట్. ఈ 1 కిలోబైట్ అనేది ఎన్ని బైట్స్కి సమానం? ఆన్సర్ ఆప్షన్ 1 1024 బైట్స్. నెక్స్ట్ వన్, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయసు. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయసు ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, భాషాగ్రహణ యంత్రం అనుభావన వీరికి చెందినది. భాషాగ్రహణ యంత్రం అనుభావన ప్రతిపాదించినది ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.